హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మరో వ్లాగ్తో వచ్చేసాం మీ ముందుకి. ఈరోజు వైజాగ్లో ద మోస్ట్ పాపులర్ ప్లేస్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక సబ్మెరైన్, అది నేను ఎక్కడున్నానో కూడా మీకు ఈజీగా ఐడియా వస్తుంది. అవునండి, ఇది ఆర్కే బీచే, అది సబ్మెరైనే. మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది అయితే TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. సో చాలా ఈజీ దీని అడ్రస్. మనం గూగుల్ మ్యాప్ కూడా చూడనవసరం లేదు. బ్లైండ్గా మనం ఆర్కే బీచ్కి వెళ్ళిపోయామంటే ఆ రోడ్లో ఉంటుంది. అండ్ ఇంకా బాగా చెప్పాలి అడ్రస్ కోసం అంటే ఐ లవ్ వైజాగ్ ఉంటుంది కదా, సో అక్కడైతే ఇది ఉంటుందన్నమాట. ఈ మ్యూజియం ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ ప్రైస్ ఉంటుంది. దీనికి అడల్ట్స్కి అయితే 70 రూపీస్, చిల్డ్రన్కి అయితే 40 రూపీస్ అనమాట. సో లోపల ఏముంది ఏంటి సంగతి అన్నది మనం చూసేద్దాము ఇప్పుడు లోపలికి వెంటనే వెళ్ళి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూసే వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మనం వైజాగ్లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము, ముందు కూడా చేసాము, ముందు కూడా చేయబోతున్నాము. అండ్ ఈరోజు అయితే మన వ్లాగింగ్ అంతా ఇక్కడ ఉండబోతుంది. ఇది మ్యూజియంకి ఎంట్రన్స్ అనమాట. అయితే ఇది ఎయిర్ క్రాఫ్ట్ 1988లో మన ఇండియన్ నేవీలో వర్క్ చేసింది. టోటల్గా 29 ఇయర్స్ మనకి సర్వీస్ చేసిందంట మన ఇండియాకి. సో ఇది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడ ఇలా మ్యూజియంలో పెట్టడం జరిగిందంట. సో ఇదంతా దీని స్టోరీ అంతా కూడా నాకు అక్కడ పర్సన్ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను కనుక్కోవడం జరిగింది. అండ్ ఇక్కడ మన వైజాగ్లో ఉన్న పాపులర్ ప్లేసెస్, ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ ఇలాగా ఆర్ట్ వేయడం జరిగిందనమాట. వైజాగ్ అని చెప్పేసి పక్కన కైలాసగిరి, ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో మన ట్రినిటీ పార్క్ దగ్గర ఉన్న షిప్ కానీ అన్ని ప్లేసెస్ కూడా అక్కడ అలా పెయింట్ చేశారు. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ హెరిటేజ్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి ఇలా ఉంటుందన్నమాట. సో లెఫ్ట్ సైడ్లో ఒక ఆయన పిక్చర్ కనిపిస్తుంది కదా మనకి, ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ అనమాట. ఆయనే చాలా హండ్రెడ్స్ ఆఫ్ ప్లేన్స్ని అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు దీన్ని డిజైన్ చేసింది కూడా ఆయనే. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ బాక్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అది ఎప్పుడైనా ఫ్లైట్ క్లాష్ అయినప్పుడు దాని డేటా అంతా అది రికార్డ్ చేసుకుంటుందంట. 30 hours వరకు అది ఏంటంటే దాంట్లో డేటా పెట్టుకుంటుంది అని చెప్పేసి అక్కడ ఆయన చెప్తున్నారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఫ్లైట్ రన్ అవ్వడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంటుంది. సో అది పైలట్ సీట్. అండ్ ఇంకా ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఎల్లో పీసెస్తో ప్లేన్ని అలా అరేంజ్ చేస్తారు. దాని మీద లైట్ ఫోకస్ పడినప్పుడు అది ప్లేన్ లాగా కనిపిస్తుంది అనమాట దాని వెనకతల. అండ్ ఇంకా మనం అలా ఫ్రంట్కి వెళ్ళిపోతే ట్రైనింగ్ జోన్లోకి వెళ్తున్నాం. మనం ట్రైనింగ్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నది వెనకతల డిస్ప్లే చేశారనమాట. లైక్ ఫ్లైట్ నుంచి దూకడం, ఇంకా బోట్స్ నుంచి ప్రజల్ని కాపాడడం, అండ్ హెలికాప్టర్ నుంచి రోప్ మీద నుంచి కిందకి దిగడం, అలాంటివి ఉంటాయి కదా. సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది కదా వాళ్ళకి. సో అదంతా కూడా డిస్ప్లే చేశారు. అండ్ అక్కడ ఈ ప్లేన్ సర్వీస్ చేసినప్పుడు అందులో వర్క్ చేసిన ఆఫీసర్స్ అందరివి విత్ నేమ్స్, వారి స్టాచ్యూస్ అక్కడ డిస్ప్లే చేశారనమాట ఇలా ఈ ట్రైనింగ్ జోన్ పార్ట్లో. సో ఓవరాల్గా మనకి ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ అయితే వస్తుందండి ఇక్కడికి వెళ్తే. ఓ ఇలా ఉంటుందా అన్నట్టు జస్ట్ విల్ లెర్న్ సంథింగ్ గోయింగ్ హియర్. అండ్ నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎక్విప్మెంట్ జోన్. సో ఇది కూడా ఫ్లైట్లోని యూజ్ చేసే ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఎక్విప్మెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి కొన్ని, నాకు ఆయన చెప్పారు. సోనోబాడీ అని, వెపన్స్ అని, కొన్ని ఆక్సిజన్ ట్యాంక్స్ అని, ఎయిర్ బాటిల్ అని. సో ఇవన్నీ ఎక్విప్మెంట్స్. ఇంకా అలా ఫ్రంట్కి వెళ్ళిపోతే ఇంజన్ కనిపిస్తుంది కదా, ఆ ఇంజన్ ఒక ఎయిర్ క్రాఫ్ట్లో 4 ఇంజన్స్ ఉంటాయని చెప్పారు. అండ్ ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అది సౌండ్ సెన్సార్ అంట. అది వాటర్లో డ్రాప్ చేసిన తర్వాత సబ్మెరైన్ ఎక్కడుందో కనుక్కొని అప్పుడు బ్లాస్ట్ చేస్తారంట. సో మీకు కంప్లీట్గా అంత అర్థం కాకపోవచ్చు, బట్ వాట్ ఎవర్ ఐ హర్డ్ ఫ్రమ్ ద పర్సన్, ఐఎమ్ జస్ట్ ఇక్కడ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అనమాట. అండ్ సో దిస్ ఇస్ ద ఇంజన్. ఇది కొంచెం హైలైట్ అన్నట్టు ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్ అన్నట్టు అక్కడ డిస్ప్లే చేస్తారు పెద్ద స్పేషియస్గా. అండ్ ఇక్కడ నేను 2-3 పిక్స్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా అలా ఫ్రంట్కి వెళ్ళిపోతే
అండ్ ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది పారాషూట్, పైలట్ పారాషూట్. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే పైలట్ ఆ పారాషూట్ నుంచి కిందకి రావడానికి యూజ్ చేస్తారంట ఆ పారాషూట్. అండ్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే, నాకు ఇన్ని ఎక్విప్మెంట్లు ఈ టైర్లు మాత్రమే అర్థమయ్యాయి, ఈ టైర్లు ఎందుకు, ఎలా యూజ్ చేస్తారా అని నేను అంటున్నాను. సో ఇంకొంచెం ఫ్రంట్కి వస్తే హోలోగ్రఫీ అని చెప్పేసి ఉంటుంది. ప్రెజెంట్ ఇదైతే వర్క్ చేయట్లేదంట. సో ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఫ్లైట్కి సంబంధించిన టెక్నికల్ డేటా అంతా కూడా అందులో డిస్ప్లే చేస్తుందంట. సో ప్రెజెంట్ అయితే నాట్ వర్కింగ్. నేను లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు బాగానే వర్క్ చేసింది. సో ఇంకా నెక్స్ట్ వార్ జోన్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ ఈ వార్ జోన్లో ఏంటనేసి అంటే ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ పెడతారు. ఏంటంటే వార్ని నిజంగానే మనం ఫేస్ చేస్తున్న ఫీల్ రావడానికి, షిప్ పేలిపోతున్న సౌండ్ కానీ, ప్లేన్ రన్ అవుతున్న సౌండ్ కానీ ఈరోజు పెట్టలేదు. నార్మల్గా అయితే ఆ ఎఫెక్ట్స్ అవి అక్కడ ప్లే చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఇక్కడ ప్లేన్లో వర్క్ చేసిన ఆఫీసర్స్కి వచ్చిన అవార్డ్స్ కానీ, మెడల్స్ కానీ అంత ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ ఏవి రూమ్ అని ఉంది కానీ నో ఎంట్రీ అన్నారు, ఇంకా అందుకే అక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా పిక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ 3D ఎఫెక్ట్స్తో వెనకతల పిక్స్ ఉంటాయి. అండ్ ఇది నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారు కదా ఈ మ్యూజియంని. సో ఆయన ఓపెన్ చేసినప్పుడు తీసిన పిక్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట డిస్ప్లే చేసి. సో ఇది ఫైనల్గా అయితే ఇంకా దీని నుంచి బయటకు వచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇంక ఇలా ఈ స్టెప్స్ని పట్టుకొని అలా పైకి వెళ్తే మళ్ళీ ప్లేన్లోకి వెళ్తాం. అండ్ చుట్టుపక్కల గ్రీనరీ అంతా కూడా బాగుంటుంది. మనకి ఒక పార్క్ ఫీలింగ్, ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది టైం స్పెండ్ చేయడానికి అక్కడ బెంచెస్ మీద కూర్చొని ఆ గ్రీనరీ మధ్యలో. అండ్ ఇంక ఇలా స్టెప్స్ తీసుకొని పైకి వెళ్తే మనం ప్లేన్లోకి కూడా వెళ్ళొచ్చు. బాగుంది కదా వ్యూ, అది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనం కంప్లీట్గా ప్లేన్ అయితే చూడొచ్చు పైనుంచి. వ్యూ అంతా ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది వ్యూ. I'll enjoy a lot అనమాట while exploring something or while doing some kind of stuff for the YouTube. I'll really enjoy my work. సో అపారమైన ప్యాషన్ ఉంటేనే కానీ మనం ఇంత ఎంజాయ్ చేయలేము. బికాజ్ ఒక సర్టెన్ టైంలో ఎలా ఉంటుందంటే మనకి మేకింగ్ వీడియోస్ అనేది 9 to 5 జాబ్ లాగానే ఉంటుంది. సో చాలా ఇష్టము, ప్యాషన్ ఉంటేనే కానీ పేషెన్స్ కానీ ఏంటి ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ ఎంజాయ్ చేయడం కానీ చేసేటప్పుడు ఉండదన్నమాట. సో ఐ లవ్ మేకింగ్ వీడియోస్, దట్స్ వాట్ ద పేషెన్స్ బిల్డ్స్ అనమాట. ఆ పేషెన్స్ నాలో బిల్డ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ప్యాషన్. చాలా చాలా ఇష్టము నాకు. నేను వేరే వేరే ఏ రీజన్స్తో కాదు, ఇష్టం అనే ఒక స్ట్రాంగ్ రీజన్తోనే నేను ఓల్డ్ ఛానల్ అలా చేసినా కూడా మళ్ళీ చేయటానికి రీజన్. సో లోపటంతా కూడా ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఎంత భయపడ్డానంటే చాలా ఘోరంగా భయపడ్డాను. బట్ దిస్ టైం నా ఆల్రెడీ చూశాను కదా ఏముందిలే అన్నట్టు ఉన్నానన్నమాట. చాలా క్యాజువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నేను చూస్తున్నాను. సో ఇంకా ఈ ఎయిర్ క్రాఫ్ట్ని అయితే రష్యన్ వాళ్ళ దగ్గర కొన్నారనమాట. అయితే ఇది మనకి 29 years మన నేవీలో ఇది సర్వీస్ చేసింది. సో ఆఫ్టర్ 29 years ఆఫ్ వర్కింగ్ తర్వాత రిటైర్ అయిపోతే ఇక్కడ మ్యూజియం లాగా ఇక్కడ క్రియేట్ చేసి ఇలా పెట్టారనమాట. సో టోటల్గా 8 కొన్నారంట రష్యన్స్ వాళ్ళ దగ్గర ఇలాంటి క్రాఫ్ట్స్. ఒకటి మనకి కాకినాడలో ఒకటి ఉందంట, గోవాలో ఒకటి ఉందంట, మనకి ఇంకా చెన్నైలో ఒకటి ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి అనమాట. సో అలా మొత్తం టోటల్గా 8 క్రాఫ్ట్స్ వరకు రష్యన్ వాళ్ళ దగ్గర మన ఇండియన్ గవర్నమెంట్ కొన్నదంట. సో ఇక్కడ ఇంకా అలా ఫ్రంట్కి వచ్చేస్తే ఇంజన్ దగ్గరికి వెళ్ళిపోతాము మనం. ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తే సో చూస్తున్నారా అన్నీ అంత టెక్నికల్గా ఉంది అక్కడ. అండ్ ఇక్కడ ఆఫీసర్స్ కూర్చొని ఉన్నారు కదా సీట్స్లో, వీళ్ళని కాక్పిట్స్ అంటారంట. నేను ఆ వర్డ్ని 2-3 times రిపీట్ చేయించుకున్నాను ఆ పర్సన్తో.
మళ్ళీ మళ్ళీ చెప్పండి చెప్పండి అని ఏదో నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నా. అండ్ ఇదైతే ఇంజన్ పార్ట్ అనమాట. సో ఇక్కడ 8 ఆఫీసర్స్ టోటల్గా వర్క్ చేస్తారంట ఈ స్పేస్లో. అండ్ లైక్ పైలట్, కో పైలట్, అబ్జర్వర్, కో అబ్జర్వర్ అన్నట్టు 8 పర్సన్స్ అయితే ఇక్కడ వర్క్ చేస్తారు ఇంజన్ దగ్గర. అండ్ మనం ఇంకా ఇంజన్ నుంచి ఇది ఎగ్జిట్ పార్ట్ అనమాట. ఇంక ఇదే లాస్ట్. సో ఇంకా అలా ఎగ్జిట్ అయ్యి అలా స్టెప్స్ నుంచి కిందకి వచ్చేస్తే అదన్నమాట ఫుల్ టూర్ అనమాట ఇదంతా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని కూడా అనుకుంటున్నాను. అండ్ మీరు ఎప్పుడైనా వైజాగ్ విజిట్ చేస్తే ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. ఒకసారి వచ్చి మ్యూజియంని చూడండి. అండ్ వైజాగ్లోనే ఉండి కూడా చూడలేని వాళ్ళు అయితే కూడా చూడండి వచ్చి. టికెట్ ప్రైస్ వచ్చి 70 రూపీస్ అడల్ట్స్కి, చిల్డ్రన్కి అయితే ఓన్లీ 40 రూపీసే. తప్పకుండా రండి, మీకు ఒక లాంటి అవేర్నెస్ వస్తుంది. ఓ ఇలా ఉంటుందా అలా ఉంటుందా అన్నట్టు మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట ఎయిర్ క్రాఫ్ట్ గురించి. తప్పకుండా రండి, విజిట్ చేయండి, ఓకేనా. అండ్ బయట అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది వ్యూ చూడటానికి. అండ్ చూసారా చుట్టూ గ్రీనరీ ఉండి మధ్యలో ఎయిర్ క్రాఫ్ట్ అలా ఎగ్జిబిట్ చేసి, అండ్ పక్కనే గేమ్ జోన్ కూడా ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ అంతా ఒక పార్ట్ అయితే ఈ లోపల ఈ చిన్న పార్ట్లో గేమ్ జోన్ పెట్టారు. ఇది ఒక్కటే ఇంకా ఫన్నీగా, ఇంకా ఎంటర్టైన్మెంట్గా, ఇంకా మంచిగా అనిపించింది అనమాట. నేను చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేశాను. నేను మీకు మ్యూజియం ఒక 10 మినిట్స్లో చూపించుంటాను. అండ్ మోస్ట్లీ ఇంకొక 10 మినిట్స్ ఏంటి, ఇంకొక హాఫ్ అన్ అవర్ నేను ఇక్కడనే ఉన్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. మీరు ఓన్లీ మ్యూజియమే చూడడానికే కాకుండా మీరు ఈ పార్ట్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్తో వస్తే మాత్రం. సో ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి. నేను ఒక 3 గేమ్స్ అయితే ట్రై చేశాను. ఐ ఐ లిటరలీ లవ్ ఇట్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక రెక్లైనర్ టైప్లో ఉంటుంది, అది ఫుల్ బాడీ మసాజ్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో అది ఒకటి ట్రై చేశాను. అండ్ రోలర్ కోస్టర్ ఒకటి. అండ్ అక్కడ మనకి డిస్ప్లేలో టీవీలో చూపిస్తున్నారు కదా, షూట్ చేస్తున్నాం అనమాట, వార్లో షూట్ చేసేది ఒకటి. నేను 3 గేమ్స్ అయితే ట్రై చేశాను అనమాట. లిటరల్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫర్ ద ఫస్ట్ టైం ఆ షూటింగ్ అయితే ఆల్రెడీ నేను చిత్రాలయ మాల్లో మీకు ట్రైన్ రెస్టారెంట్ బ్లాగ్ చేశాను కదా, అక్కడైతే నేను చేశాను ఆల్రెడీ. బట్ మసాజ్ అండ్ రోలర్ కోస్టర్ మాత్రం రోలర్ కోస్టర్ కూడా ఆల్రెడీ ట్రై చేసా. బట్ దిస్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఇది చాలా బాగుంది, దానికంటే అప్డేటెడ్ వర్షన్లో అనిపించింది. సో మీరు మస్ట్ ట్రై అనమాట. ఇదైతే మాత్రం ఈ గేమ్ జోన్ మాత్రం మీరు నిజంగా యూ విల్ లవ్ ఇట్. బాగా అనిపిస్తుంది. కిడ్స్ అయితే ఇంకా ఎక్సైట్ అవుతారు, ఇంకా మంచిగా అనిపిస్తుంది. నేను అంత నాట్ కైండ్ ఆఫ్ పర్సన్ కాబట్టి గేమ్స్ వైపు. సో నాకు ఎంతలా అనిపించిందంటే గేమ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఇంకా లైక్ చేస్తారు. అండ్ ఈ గేమ్ జోన్ పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది మనకి ఇక్కడ. మొత్తం అంతా తిరిగి మనకి ఏమన్నా హంగ్రీ అనిపించిన ఫుడ్ తినడానికి రెస్టారెంట్ కూడా ఉంది. సో వీ కెన్ హ్యావ్ సమ్ ఫుడ్ ఆల్సో హియర్. ఇంకా లోన్లీగా వెళ్ళాను కదా, ఏం తింటా చెప్పండి. ఇంకా నేను అలా ఎక్స్ప్లోర్ చేసి అయితే మాత్రం వచ్చేసాను. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ అది చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఈ లవ్ సింబల్లో లవ్ వైజాగ్కి బిహైండ్ అనమాట, వెనక్కనే ఉంటుంది ఈ రెస్టారెంట్, ఈ పార్ట్ అయితే మాత్రం. అండ్ మీకు చూపించాలని నేను అట్లా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ నౌ ద టైం ఇది ఈ చైర్లోనే బాడీ మసాజ్ అనమాట, హోల్ బాడీ మసాజ్ అని చెప్పేసి ఈ చైర్లో ఉంటుంది. వాచ్ ఉంచకూడదు మేడం, తీసేయండి అంటే నేను వాచ్ తీసేసి నేను అక్కడే మర్చిపోయి వచ్చాను అనమాట. నేను కాల్ చేశాను, కాల్ చేస్తే ఉంది అక్క అంటే సరే పెట్టండి అని చెప్పి నేను మళ్ళీ వెళ్ళాలి వాచ్ కోసం. ఇట్స్ ఓకే, బీచ్ అంటే మనం ఎప్పటికప్పుడే వెళ్ళే ప్లేస్ కాబట్టి నో వరీస్, నేను మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. సో హోల్ బాడీ మసాజ్ అన్నట్టు నిజంగానే ఫుల్ మసాజ్ చేసింది మనకి. సో ఈచ్ వచ్చి 150 రూపీస్ అనమాట ప్రైస్. ఒక్కొక్క గేమ్కి పర్ హెడ్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ యూ విల్ రియలీ ఎంజాయ్. నేను కొంచెం భయంతో, కొంచెం ఎక్సైట్మెంట్తో, కొంచెం కన్ఫ్యూజన్తో, చాలా చాలా రకరకాల మిక్స్డ్ ఎమోషన్స్ తోటి కూర్చున్నాను అక్కడ. బట్ ఇట్స్ ఓకే, మంచిగా అనిపించింది. నాట్ దట్ సో
భయం అనమాట. అంత భయమేం కాదు. హ్యాపీగా మసాజ్ చేస్తది బాడీకి. వెనకాతల నిజంగా ఒక పర్సన్ వచ్చి ఏదో రోల్ చేస్తున్నట్టు అనిపిస్తది. బట్ అదంతా ఆల్ ప్రీసెట్ అనమాట. వెనక మనకి బ్యాక్ ఉంటుంది కదా! వీపు ఉంటుంది కదా! వీపు మీద ఇట్లా ఇట్లా రోల్ చేస్తున్నట్టు వస్తదనమాట. సో, చాలా రిలాక్స్ అయ్యాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇది షూటింగ్ చేయడం అనమాట. మనకి ఫైర్ చేస్తా ఉంటారు. మనకి చేతికి ఒక టైప్ ఆఫ్ గన్ లాంటిది ఇస్తారనమాట. సో, మనం గేమ్ స్టార్ట్ అవ్వగానే మనకి పర్సన్స్ గన్‌తో మనం షూట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనం రివర్స్‌లో షూట్ చేయాలనమాట. అండ్ ఇది కూడా అనిపించింది. సో, అది మనకి రీలోడ్ చేసుకోవాలి. జస్ట్ ఆ గన్నుని మన హ్యాండ్‌లో ఉన్న గన్నుని ఇలా కిందకి దించి మళ్ళీ డిస్‌ప్లే వైపు షూట్ చేస్తే షూట్ అవుతదనమాట. అది ఎంప్టీ అయిపోతే రీఫిల్ చేసుకోవాలి దాన్ని. ఇది కూడా ఇదేంటంటే కొంచెం బాగా చిన్న పిల్లలలాగా అనిపించింది. కిడ్స్ ఎంజాయ్ చేసే గేమ్‌లా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఏదో అలా ఎంటర్‌టైన్‌మెంట్ కోసము, కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం ఇది కూడా మంచిగా అనిపించింది. అండ్ మీకోసం ఎక్స్‌ప్లోర్ చేద్దామని నేను వెళ్ళాను. మీరు కొంచెం ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో వచ్చారంటే గనుక బాగా ఎంజాయ్ చేస్తారు. సో, చూస్తున్నారు కదా! మనకిక్కడ బయటికి కనిపిస్తుంది. కానీ అది పెట్టుకుంటే ఇంకా మన కళ్ళ మీదకి వచ్చేస్తుంది. మనల్ని నిజంగా షూట్ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తది. అండ్ ద హైలైట్ పార్ట్ ఈస్ రోలర్ కోస్టర్ అనమాట. ఇది నేను లిటరలీ ఎంత ఎంజాయ్ చేశానంటే, అదొక రకమైన ఇప్పుడు చూడండి హారర్ థ్రిల్లర్ మూవీస్ ఉంటాయి కదా! మనకి చాలా భయం. బట్ ఎంత ఎక్సైట్ అవుతాము, ఎంత థ్రిల్ ఫీల్ అవుతాము, అట్లా ఉంటుంది రోలర్ కోస్టర్ కూడా. భయపడుతూనే థ్రిల్ అవుతూ ఉంటాం అనమాట. సో, ఐ లిటరలీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ లాట్ దిస్ పార్ట్. ఈ పార్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు బాడీ మసాజ్ అండ్ ఆ గన్ షూట్ గేమ్ ట్రై చేసినా చేయకపోయినా ఈ రోలర్ కోస్టర్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మస్ట్ ట్రై ఇదన్నమాట ఇక్కడ. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. భయపడ్డాను, ఇట్స్ ఓకే. బట్ చాలా చాలా ఎంజాయ్ చేశాను గైస్. సో, మీకు ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషను ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం గురించి. మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఒక లైక్ చేశారంటే మాత్రం కొత్త కొత్త వాళ్ళకి సజెస్ట్ అవుతుంది ఛానల్. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంత సజెస్ట్ అవుతుంది కొత్త పీపుల్‌కి. సో, మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం దట్ లైక్ ఈజ్ సో మచ్ మ్యాటర్ టు మీ. చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ వైజాగ్నే కాదు, నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అండ్ సో, ఆ టైం అయిందనమాట. ఆల్మోస్ట్ 2 to 3 hours నేను స్పెండ్ చేశాను లోపల. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఛానల్ని. మరో వీడియోతో తప్పకుండా కలుద్దాము. అండ్ ఇంతవరకు చూపించి మీకు లవ్ వైజాగ్ చూపించకపోతే ఎలా చెప్పండి. సో, ఈ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం పక్కనే ఐ లవ్ వైజాగ్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఐ లవ్ వైజాగ్ బాగా నచ్చుతుంది కాబట్టి దాని పక్కనే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది. సో, వెరీ ఈజీ అడ్రస్ అయితే మాత్రం. సబ్మెరీన్ ఆపోజిట్. మనం సబ్మెరీన్ కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాము ఆఫ్టర్ ఎ వీక్ ఆర్ ఆఫ్టర్ ఎ కపుల్ ఆఫ్ డేస్. ఈ వీక్‌లోనే ఏదో ఒకటి అవుతుంది. మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం తప్పకుండా. అండ్ లవ్ వైజాగ్ నచ్చిందా? వీడియో నచ్చిందా? వ్లాగ్ నచ్చిందా? సో, మరో వీడియోతో తప్పకుండా కలుద్దాము. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ గైస్.